అందరికీ నమస్కారం. 11వ తారీఖు రేపూడి గ్రామంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి మా యొక్క జిల్లా నాయకులు దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారు అక్కడ ఒక దేవాలయ కార్యక్రమాన్ని, అదేవిధంగా అక్కడ ఒక కళ్యాణ వేదిక ఒకటి ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉజ్రాల బ్రహ్మానందరెడ్డి గారిని మరి ఆ కార్యక్రమం జరపకూడదని, మరి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఒక 2.5 గంటల పాటు మరి వారిని పిలిపించి వారి క్లాస్ పీయడం జరిగింది. ఆ విషయాన్ని దేవినేని అవినాష్ గారు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని సరికాదు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేయవలసిన పని అది కాదు, ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో రైతులకు ఏదైతే మీరు ఇస్తారని హామీ ఏదుందో అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు, అవి ఇంతమటికి రాలేదు. అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం ఏంటని చెప్పేసి మరి ఆ సందర్భంగా అనడం జరిగింది. మరి యొక్క ఎవరైతే అలవాల రమేష్ రెడ్డి గారు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఛాలెంజ్గా తీసుకొని తొడలు కొడుతూ ఉన్నారు. రమేష్ రెడ్డి గారు మీరేదో ఈ 16 నెలలు 17 నెలల నుంచే కనపడతా ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా అక్కడ కూడా మీరు కనపడలేదు. మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు జనాలకు ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఏదైతే ఉందో రైతులకి యూరియా కరువు వచ్చింది, అదేవిధంగా రైతులకు ఇస్తానని చెప్పినటువంటి పండగ హామీలు కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ అందే విషయంలోని వైఫల్యం చెందారని చెప్పి మా జిల్లా నాయకులు ప్రజల పక్షాన ప్రజల కోసం మాట్లాడితే నువ్వు ఛాలెంజ్లు చేస్తావా? నీ యొక్క ఛాలెంజ్లు ఎవరికి కావాలి? నీ యొక్క రాజీనామాలు ఎవరికి కావాలి? నీకు దమ్ముంటే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు. మీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపడుచుకి 60 సంవత్సరాల లోపు మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. వీటి మీద నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కాదు రాజీనామా చేయాల్సిందే, నీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు చేత రాజీనామా చేయడం సిద్ధంగా ఉంటే చెప్పు. నీకు సిద్ధంగా ఉంటే చెప్పు, మా నాయకుడి చేత రాజీనామా చేయిస్తాం. నీ యొక్క బూతు పురాణం ఏంటో, నీ యొక్క పేకాట శిబిరాలేంటో మీ ఎమ్మెల్యే గారే చెప్పారు. నువ్వు మా నాయకుడికి బుద్ధి చెప్తావా? మా నాయకుడిని తరిమి కొడతావా? నీ యొక్క ఊర్లోకి 3 గంటల సేపు ఉన్నాడు, ఆ రోజు ఏమైపోయావు? నీ దమ్మున్నాడు అయితే అడ్డుపడవచ్చు కదా, ఆపొచ్చు కదా, ఊళ్ళోకి రానికుండా చేయలేకపోయావు ఎందుకమ్మా? చేతగాక ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాన్ని అప్పచెప్పి మున్సిపాలిటీలోని మా యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా న్యాయం చేయమని బాధ్యత అప్పచెప్తే ఆ కార్యక్రమానికి కౌన్సిలర్లు తీసుకుని వస్తుంటే నువ్వు నీచంగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పనేనా నువ్వు చేసింది? నువ్వు చెక్ పోస్ట్ కాడ నీ ఇంట్లో పెళ్లికి వచ్చిండని ఆపుతున్నావా? నీ ఇంట్లో పెళ్లికి వస్తుంటే ఆపావా? నీ ఊర్లో సంబరాలకు వస్తుంటే ఆపావా? అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే అప్పచెప్పారో గొడవలు లేకుండా ప్రశాంతవంతంగా విజయవంతం చేయాలని ఒక అడుగు తగ్గారే తప్ప నీకు లాంటి చిల్లర రాజకీయ నాయకులకు జడిసి నువ్వు చేసావా? ఇప్పుడు రా, దమ్ముంటే ఆపుతావా? అవినాష్ గారిని ఆపుతావా? చిల్లర ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ముందు మీ పరిస్థితి చూసుకోండి. 60 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఏది ఎనగడ పిచ్చి కాలేదే? టిట్కో ఇల్లు కాలేదే? టిట్కో ఇల్లు ఏమన్నా మున్సిపాలిటీకి 5 కోట్లు ఇచ్చారు. దా ఎక్కడ ఏ రోడ్లు వేసారు చూపిద్దాం. 5 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు వాటికి ఎన్నిసార్లు టెంటలు వేశారు? ఎంపీ గారు ఒకసారి ఆపారు, ఎమ్మెల్యే గారు ఒకసారి ఆపారని చెప్పేసి మీరేదైతే డబ్బులకి వశపరుచుకున్నారు నీచంగా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఎమ్మెల్యే ఆపిండు, ఎంపీ ఆపిండు అని చెప్పి. మరి 5 కోట్లు ఎక్కడ పెట్టారు? ఇంత మట్టికి వాళ్ళ 10వ కాలం పూర్తయిపోతుంది కదా, 10వ కాలం పూర్తయిపోవస్తుంది. మీరు ఇచ్చిన స్టార్టింగ్లోనే మున్సిపల్ బై ఎలక్షన్ వచ్చినప్పుడే 5 కోట్లు రిలీజ్ అని చెప్పారు కదా, ఆ 5 కోట్లలోని 1 కోటి రూపాయలు చూపించు, 1 కోటి రూపాయలు ఇదిగో పలానా రోడ్లో వేసి చూపించే దమ్ముంటే రా చూసుకుందాం. చిల్లర రాజకీయాలు మానుకోండి. అవినాష్ గారు
వారి మన నియోజకవర్గ స్వామిదాస్ గారిని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ మీది 3 జెండాలు, మీకు ముగ్గురు విడివిడిగా మీరు మాట్లాడుకొని రావాలి. మాది ఒకటే పార్టీ, పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ, పెద్ద పార్టీ మాది కూడా. మీరు ఎలాంటి చిల్లర రాజకీయాలు చేసి అవినాష్ గారిని ఆపుతారా? బుద్ధి చెప్తారా మీరు? అసలు మీ పేరు ఉచ్చరించడమే ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ కానీ వారి పరిస్థితులు తెలిసిన వాళ్ళు అయితే మీరు ఈ రకంగా విచ్చలవిడిగా ఏలు చూపిస్తున్నావా? ప్రజల సమస్యను మాట్లాడితే ఏలు చూపిస్తారా రమేష్ రెడ్డి గారు? ప్రజా గొంతుగా ప్రజలకు ఇవ్వాల్సిన ఒక గట్టి పార్టీగా మేము అడుగుతాం 100 సార్లు అడుగుతాం, బహిరంగంగా అడుగుతాం. ఇవ్వండి. మీరు గెలవడానికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 3,000 రూపాయలు నిరుద్యోగం ఇవ్వండి. మనిషికి చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఒక ఉద్యోగం కల్పించండి. ప్రతి మహిళకు కూడా మీరు ఇస్తారన్న హామీ ఏదైతే ఉందో అది ఇవ్వండి. 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తారన్నారుగా, ఇస్తారా? నిరూపిస్తారా? లేకపోతే మీ యొక్క చంద్రబాబు నాయుడు చేత రాజీనామా చేయించే దమ్ముంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు మళ్ళీ. అంతేగాని చిల్లర రాజకీయాలు చేసి మా యొక్క నాయకుల్ని ఏదైనా అంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అవినాష్ గారిని తీసుకొస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేపించే పరిస్థితి వస్తుంది. మీ కళ్ళవల్లి మాటలు నమ్మి జనాలు మోసపోయారని అందరూ ఇప్పటికే గుసగుసలాడుతూ ఉన్నారు. మా నాయకుడిని తీసుకొచ్చి బహిరంగంగా నడి ఒడ్డు మీద తిరువురు గడ్డ మీద జెండా ఎగరేస్తాం. దమ్ముంటే ఆపగలిగే సత్తా ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. నీకు ఏ డేట్ కావాలో ఆ డేటే తీసుకొస్తాం అవినాష్ గారిని. ఉందా? మీ యొక్క కూటమి ప్రభుత్వంలోని పోలీసులను అడ్డు పెట్టుకొని చేసే చిల్లర రాజకీయానికే ఈ యొక్క ఎమ్మెల్యే గారు మన సాక్షాత్తు చెప్పిండు కదా, అవసరాలు కొనడానికి రేషన్ బియ్యంతో వచ్చిన ముడుపులతో కొన్నానని. ఇంకా ఏం కావాలి? సిగ్గు లేకుండా ఇంకా అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మీరు గొప్పలని చెప్పుకుంటున్నారా? చేతగాని వాగ్దానాలతో మీ యొక్క మనుగడ కాపాడుకోవడం కోసం నువ్వు చేస్తున్నావు తప్ప మా నాయకుడిని మీరు విమర్శించే స్థాయి కాదని హెచ్చరిస్తున్నాం.